హలో అందరికీ వెల్కమ్ టు మై మినీ లాగ్. ఈరోజు నేను మా హస్బెండ్ హైదరాబాద్ నుంచి అమ్మమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చామండి. ఆ ఇంటికాడ ఇంకా లంచ్ చేసేసి మిరాలు కూడా అయితే స్టార్ట్ అయిపోయాము. యాక్చువల్లీ అమ్మ వాళ్ళ ఇంట్లో సీలింగ్ వర్క్ అయితే జరుగుతుందండి. ఇంకా పూర్తిగా కంప్లీట్ అయిపోవచ్చింది. సో ఎలా వచ్చిందో ఫినిషింగ్ అదే అని చెప్పేసి నేను మా హస్బెండ్ చూసుకుందామని వచ్చాము. ఇంక ఇక్కడైతే మేము గ్రానైట్ బండను చూడడానికి అయితే వచ్చామండి. కిచెన్ లో టైల్స్ ఉన్నాయి, అవి తీపిచ్చేసి గ్రానైట్ బండ వేయించడానికి అయితే చూస్తున్నాము. ఇంకా మేమైతే ఈ కలర్ బండను అయితే సెలెక్ట్ చేసేసుకున్నామండి. ఇంకా అక్కడి నుంచి అయితే టైల్స్ షాప్ కి వెళ్ళిపోయాము. సెలెక్ట్ చేసుకున్న గ్రానైట్ బండకి ఎలాంటి టైల్స్ అయితే సెట్ అవుతాయో అని చెప్పేసి చూస్తున్నామండి. మేము సెలెక్ట్ చేసుకున్నది లైట్ కలర్ అనమాట, వైట్ మిక్స్ లో ఉంటుంది. సో మేము టైల్స్ కూడా వైట్ కలర్ లోనే సెలెక్ట్ చేసుకున్నాం అనమాట. అక్కడ నుంచి అయితే మేము పెయింట్ కొందామని చెప్పేసి వెళ్ళిపోయామండి. అక్కడ కూడా మేము 3 కలర్స్ తీసుకున్నాము. రూమ్స్ కి ఒక కలర్, ఇంకా హాల్ కి ఒక కలర్ అనమాట. ఇవన్నీ సెలెక్ట్ చేసుకొని మేము ఇంటికి వెళ్ళేసరికి అయితే 9 అయిపోయిందండి. చాలా లేట్ అయిపోయింది. సీలింగ్ వర్క్ అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయిందండి. ఇంక ఇంటికి అయితే పుట్టి వర్క్ అయితే జరుగుతుంది. ఆల్రెడీ ఇంటికి పెయింట్ వేసే ఉంది కదండి, అది గీకి మరి పుట్టి అయితే ఫినిషింగ్ ఇస్తున్నారు. ఈ సీలింగ్ డిజైన్స్ అయినా కలర్స్ అయినా కూడా మేము పినింట్రెస్ట్ లో చూసి సెలెక్ట్ చేసుకున్నామండి. పినింట్రెస్ట్ లో అయితే డిజైన్స్ అయితే భలే ఉంటుంది. ఇంకా దేవుడి రూమ్ లో అయితే సింపుల్ గా స్వస్తిక్ పెట్టించేసుకున్నామండి. సీలింగ్ వర్క్ ఫినిషింగ్ అయితే చాలా బాగా ఇచ్చాడండి. ఒక్క మా అమ్మమ్మ వాళ్ళ రూమ్ లో మాత్రమే కొంచెం డిఫరెంట్ గా ఇచ్చేసాడు. ఇంకా వర్క్ అంతా కంప్లీట్ అయిపోయాక నేను ఇంకో వీడియో పెడతానండి. మా సీలింగ్ డిజైన్స్ అయితే ఎలా అనిపించాయో నాకు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బై.